hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night. హే బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు దుబాయ్ షా. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. బ్యాక్గ్రౌండ్ లొకేషన్ అంతా చూసి ఏంటి దుబాయ్లో ఉన్నావా, ఎక్కడికైనా వెకేషన్కి వెళ్ళావా అని అనుకుంటున్నారా? దుబాయ్లోనే ఉన్నానండి. దుబాయ్లో ఒక ప్లేస్ ఉంటుంది, లవ్లాక్ బ్రిడ్జ్ ఆర్ ప్రామిస్ బ్రిడ్జ్ అని అంటారు. ఇదైతే ప్యారిస్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు. నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ ప్లేస్ లొకేషన్ కావాలి అంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది అల్ కవానీస్ అనే ఏరియాలో లాస్ట్ ఎగ్జిట్ దగ్గర ఉంటుంది. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి. నిజంగా మంచి వైబ్ వస్తుంది. ప్లేస్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఈ ప్లేస్ బెస్ట్ టైం టు విజిట్ అంటే ఈవినింగ్ టైం అనే చెప్తాను. నైట్ వ్యూ అయితే అదిరిపోద్ది. నేను ఈ వీడియో ఎప్పుడో డిసెంబర్లో షూట్ చేశాను. ఇప్పుడు పోస్ట్ చేయడం అయ్యింది. సో సారీ, చాలా లేట్ అయింది. మేము ఈ ప్లేస్కి వెళ్ళినప్పుడు యుఏఈ నేషనల్ డే డిసెంబర్ 1. సో ఆ రోజు ఇక్కడ కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేశారు. ఇంకా అదైతే స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అవ్వగానే ప్రోగ్రామ్స్ ఏంటి అని అయితే చూసేద్దాం. ఇక్కడ నుంచి కూడా వ్యూ బాగుంది. వాటర్లో చిన్ని చిన్ని చేపలు ఉన్నాయి. ఇంకొంచెం ముందుకొస్తే ఇక్కడైతే ప్రోగ్రామ్ కోసం మొత్తం సెటప్ అయితే వేశారు. ఇక్కడికి ఫాల్కన్ బర్డ్ తీసుకొని వచ్చారు. మన హ్యాండ్ మీద ఎక్కిస్తున్నారు అనమాట. సరేలే అని నేను కూడా వెళ్ళాను. భయం వేసింది, కాకపోతే దానికి కళ్ళకు గంతలు కట్టేశారు కదా, అందుకే జాగ్రత్తగా పట్టుకున్నాను. ఇప్పుడు నాన్నగారు పట్టుకున్నారు. ఓకే. నా ఫోటో వస్తుంది. ఇక్కడ దీన్ని పట్టుకున్నప్పుడు ఇన్స్టెంట్ కెమెరాతో ఫోటోలు తీస్తున్నారు. నాన్నగారికి బాగానే వచ్చింది, కానీ నాకు తీసే టైంకి కెమెరా కూడా ఆగిపోయింది. అట్లా ఉంటది మనతో. ఎగిరిపోద్దా? కళ్ళు కట్టారు కదా. ఈ పక్కన చాలా రెస్టారెంట్స్ అండ్ కేఫ్స్ అయితే ఉన్నాయి. మేము మంచిగా షూట్ చేస్తుంటే గింబల్ తో సెక్యూరిటీ వచ్చి చెప్పారు, గింబల్ తో షూట్ చేయకూడదు, పర్మిషన్ తీసుకోవాలి అని. జాగ్రత్తగా లోపల పెట్టేశాము. ఇదే లవ్లాక్ బ్రిడ్జ్. యూరోప్ కంట్రీలో ఇలాంటి బ్రిడ్జే ఉంటుంది. ఎవరైతే పెయిర్ లవర్స్ కానీ హస్బెండ్ అండ్ వైఫ్ కానీ ఈ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి మేము లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి అని ఒక తాళం కప్ప తీసుకొని అక్కడ లాక్ చేసి ఆ కీని అక్కడే ఉన్న వాటర్లో పడేస్తే వాళ్ళు లైఫ్ లాంగ్ కలిసి ఉంటారు అన్నట్టు బిలీవ్ చేస్తారు. మేమైతే ఏం తీసుకోలేదు. ఆల్రెడీ మా ఆయన మెడలో తాళి కట్టేశారు కదా, మళ్ళీ ఇంకెందుకు అని అయితే ఏం తీసుకోలేదు. ఈ ప్లేస్ డే వ్యూ కంటే కూడా నైట్ వ్యూ చాలా బాగుంటుంది. మేము వెళ్ళిందే ఆఫ్టర్నూన్ కదా, ఇంకా ఈవినింగ్ వరకు ఉండి వెళ్దాము, మంచిగా వీడియో తీసుకొని అయితే ఉన్నాము. అక్కడే చాలా వరకు ట్రై చేసాము, ఇక్కడ కూర్చొని కూడా ఫోటో వస్తుందేమో అని. అంత మంచిగా అయితే అనిపించలేదు. పక్కనే ఉన్న ప్లేసెస్ చూడడానికి వెళ్ళిపోయాము. వెనకాల చూడండి ఫ్రెండ్స్, అక్కడ దిష్టి బొమ్మ, ఇక్కడ దిష్టి బొమ్మ. ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి ఒక సైకిల్, 2 పాల డబ్బాలు తగిలించేసి ఇప్పుడు దుబాయ్ వచ్చాక సైకిల్ ఎక్కి కూర్చున్నాం. పాలన్నీ పాలు
పక్కనే రంగురంగుల టేబుల్ ఉన్నాయి. ఫోటోలు తీసుకోవాలంటే నా హైట్ కి ఎగురు కూర్చోవాలి. చేస్తున్నావు నా క్రియేటివిటీని చంపేస్తున్నావు. ఓకే ఏం లేదు. ప్లేస్ అయితే చాలా బాగుంది కానీ ఇక్కడున్న సెక్యూరిటీ వాళ్ళు సరిగ్గా వీడియోలు తీసుకొనివ్వలేదు. గింబల్ యూజ్ చేయొద్దు అది ఇది అంటూ అడ్డు చెప్తూనే ఉన్నారు. ఎవరైనా బ్లాగర్స్ వెళ్ళినట్టయితే చూసుకోండి. మైకులు, గింబల్, కెమెరాలు తీసుకొని వెళ్తే వాళ్ళు కొంచెం రెస్ట్రిక్ట్ చేస్తున్నారు. ఒకవేళ అక్కడ సిచ్యువేషన్ అంతా బాగానే ఉంది అంటే వాడుకోండి. నా సజెషన్ ఏంటి అంటే పట్టుకొని వెళ్ళకపోవడమే మంచిది. వెళ్తే నాలాగే డిసప్పాయింట్ అవుతారు. నాకన్నిటికంటే బాగా నచ్చింది ఈ లొకేషనే. పైనంతా ఫ్లవర్స్ ఉన్నాయి. ఇంకా లైట్స్ కూడా ఉన్నాయి. నైట్ వ్యూలో మీకు డీటెయిల్‌గా చూపిస్తాను. చాలా పీస్‌ఫుల్‌గా ఉంది ఈ ప్లేస్ అయితే. సన్‌సెట్ కదా! చాలా పీస్‌ఫుల్‌గా ఉండి అక్కడ కూర్చున్నాను అనుకుంటారేమో. కాదు, వీడియోస్ తీసుకోవడానికి కష్టంగా ఉందని అలిగెళ్ళి కూర్చున్నాను. ఇటు తిరిగి ఏదైనా చెప్పు. సరిగా నుంచో ఇటు తిరిగి. ఫేస్ అయితే కనిపించట్లేదు వీడియోలో. అందుకే ఇంకా నైట్ వ్యూ వరకు వెయిట్ చేద్దాము అని అప్పటి వరకు పిల్లితో అయితే ఆడుకున్నాను. కూర్చున్నావా? ఏం తిన్నావు? వద్దా, ముట్టుకొద్దా? నీట్గానే ఉంది. ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా, హ్యాపీగా వీడియో తీసుకుందాము అంటే ఎవరో ఒకరు అడ్డొస్తున్నారు. ముందుకు వచ్చింది. ఓకే వచ్చేది. చూపించలే. ఇలా ముందుకొస్తే ఇక్కడ పూల కుండీలు భలే వెరైటీగా ఉన్నాయి. ఏదో మనిషి కూర్చున్నట్టు హాఫ్ బాడీకి పూల మొక్కలైతే వేశారు. జీన్ ప్యాంట్లు వేసేసి. మన ప్యాంట్ల కంటే వీళ్ళ ప్యాంట్లే బాగున్నాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ కాళ్ళు వేసారు ఫ్రెండ్స్. కాళ్ళు ఈ ప్లేస్ ఫోటోషూట్స్కి అయితే చాలా బాగుంటుంది. దొరికినట్టుగా ఏవేవో పెట్టేశారు. ఈ పంప్కిన్స్ చూస్తే హాలోవిన్ టైంలో పంప్కిన్స్ ఉంటాయి కదా, అలా ఉన్నాయి. ఏవో పాతబడిపోయిన కార్లు, చక్రాలు, ఒకటా రెండా. ఈలోపు ఇక్కడైతే లైట్లు వెలిగాయి. వెళ్ళి ఫోటోలు, వీడియోలు కవర్ చేసేద్దామని అయితే వెళ్ళి తీసుకుంటున్నా. కాకపోతే ఇలా నైట్ అయ్యేటప్పటికి ఇక్కడ వ్యూ అయితే బాగుంది. బ్రిడ్జ్ మీద చాలా మంది ఉన్నారు. అందుకే ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నా. అందరూ వీళ్ళే ఉన్నారు. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna ఈ ప్లేస్ బ్యూటీని మంచిగా ఎంజాయ్ చేయాలి అంటే సాంగ్‌తోనే ఎంజాయ్ చేయాలి. పెద్దగా చెప్పడానికి ఏమీ ఉండదు. అందుకే ఇంక నేను సాంగ్ అయితే పెట్టేశాను. ఈ ప్లేస్ మీరు ఇదే ఫస్ట్ టైమ్ చూసినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసేసుకోండి. తప్పకుండా దుబాయ్‌లో ఉన్న వాళ్ళైతే ఈ ప్లేస్ విజిట్ చేయండి. చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఫోటోస్ అయితే అదిరిపోతాయి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్‌తో వచ్చేస్తాను. ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే వెళ్లి చూసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మరిన్ని మంచి వీడియోస్‌తో వచ్చేస్తా.